వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో నేను మీతో బీట్రూట్ లడ్డు రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది అండ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కూడా పెంచుతుంది. బ్లడ్ ఫ్లోని పెంచి హార్ట్ డిసీజెస్ని రెడ్యూస్ చేస్తుంది బీట్రూట్ అనేది. ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బీట్రూట్ ద్వారా. జస్ట్ మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ హెల్తీగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా బీట్రూట్ లడ్డు చేసుకొని తినండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సో ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 5 బీట్రూట్లు మీడియం సైజు ఉన్నవి మంచిగా మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా కడిగి వెనుక ముందులో ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. బీట్రూట్ పైన చెక్కంతా ఇలా తీసేయాలి. ఇలా బీట్రూట్ని అంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా అన్ని బీట్రూట్స్ కూడా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీడియం సైజ్ హోల్స్ ఉన్న గిసెన తీసుకొని బీట్రూట్ని గ్రేట్ చేసుకుంటున్నాను. అంటే ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న దాంతో ఇక్కడ చూపిస్తున్నట్టు తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో ఫ్లేమ్లో ఉంచి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. బీట్రూట్ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి సగం క్వాంటిటీ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి బీట్రూట్ అనేది ఆఫ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా కమ్మగా అండ్ స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుతూ పాలు ఇంకిపోయాక మళ్ళీ ఇంకొన్ని పోస్తూ ఇలా చేసుకోవాలి. బీట్రూట్ని స్పూన్తో ఇలా నొక్కితే స్మాష్ అవ్వాలి. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ 1 కప్, ఈ కప్తో ఫుల్ 1 కప్ బీట్రూట్ తీసుకున్నాను. రా బీట్రూట్ వేసుకొని అంతా రోస్ట్ చేసుకున్న తర్వాత నాకు 1/2 కప్ అయితే వచ్చింది. దానికి నేను తురుముకున్న 1/2 కప్ బెల్లాన్ని కూడా వేసుకున్నాను. దాంట్లోకి కావాలంటే మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా పాలైనా పోసుకోవచ్చు. ఇక్కడ నేను పాలే వాడుకున్నాను. అలా బెల్లం అంతా కరిగేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ సైడ్లోకి మనం వేసిన ఎక్సెస్ మిల్క్ కూడా ఇంకేలా కలుపుకోవాలి. ఇక్కడ ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో కలిపేసుకున్న తర్వాత వాటర్ అన్నీ లైట్గా ఇంకిపోయాయి కదా, అప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మొత్తం దగ్గర పడనివ్వాలి. ఇలా థిక్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బీట్రూట్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండల్లా చుట్టుకోవాలి. అంతేనండి. సింపుల్గా అండ్ మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్తో బెల్లం అండ్ బీట్రూట్తో లడ్డు అయితే చేసేసుకున్నాము. సో ఇదనేది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా హెల్దీ. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే హెల్దీగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఒకేషనల్ వైజ్గా కానీ ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకున్నా ఇలా బీట్రూట్తో అండ్ బెల్లంతో షుగర్ వాడకుండా ఇంకే అడిషనల్ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఏం వాడకుండా ఇలా హెల్తీగానే చేసి పెట్టండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.